జగన్మోహన్ రెడ్డి చేసిన మరో మోసానికి నిదర్శనంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఫిష్ ఆంధ్ర పేరుతో ప్రతి వారికి కూడా ఈ ఫిష్తో చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదని, చేపలని ప్రభుత్వం వైపు నుంచే సప్లై చేస్తామని చెప్పి ఫిష్ ఆంధ్ర అని రాష్ట్రం అంతా వేలాది మంది ఇట్లాంటి పెద్ద మనుషులందరినీ, పేరేమి రంగప్ప లాంటి మనుషులందరినీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు బ్యాంకు లోన్లు ఇప్పించి మీరు ఇట్లాంటి స్టాల్ పెట్టుకోండి, మీకు అందరికీ ఫిష్ ఇస్తాం, తక్కువ ధరకి ప్రజలకి ఇవ్వండి అని మొదలుపెట్టారు. కేవలం 6 నెలలు కూడా నడవలేదు ఇది. తర్వాత పాపం వీళ్ళందరినీ, రంగయ్య లాంటి వాళ్ళందరినీ గాలికి వదిలేశారు. పాపం చూసారా, 1,80,000 రూపాయల్లో 60,000 రూపాయలు సబ్సిడీ వచ్చింది. 1,20,000 రూపాయలు ఈరోజు ఎట్లా కట్టాలో తెలియని పరిస్థితుల్లో రంగయ్య ఇబ్బంది పడతారో నోటీస్ కూడా వచ్చిందండి. ఎక్కడ నోటీసు? మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారుణం చూడండి. ఆశ పెట్టి మీకు బ్యాంక్ లోన్లు ఇప్పించి మొత్తం మేము దగ్గరుండి పూర్తి చేస్తామని చెప్పి కుటుంబాన్ని నిలబెడతామని చెప్తే తల తాకట్టు పెట్టుకుని ఈ మనిషి 1,80,000 రూపాయలు కట్టినాడు. చివరికి చూసారా నోటీసులు, కేంద్ర జిల్లా సహకార బ్యాంకు దగ్గర నుంచి నోటీసులు వచ్చినాయి. ఎలా బతకాలి ఈ రంగయ్య? పేదవాడు 97,225 రూపాయలు అయిపోయింది. ఇప్పటికీ వడ్డీ కూడా పడింది. బిజినెస్ లోన్ తీసుకుంటే ఇచ్చినారు బ్యాంక్ నుంచి. అడమానా ఆధార్ కార్డు ఇచ్చినాం. భవిష్యత్తులో ఇతనికి ఏదైనా లోన్ కావాలంటే మళ్ళీ రాదు, ఎందుకంటే డిఫాల్టర్ అయి ఉంటాడు, అతనికి లోన్ రాదు. ఈ చేపలు ఇప్పుడు సొంతగా అమ్ముకుంటే అంత డబ్బులు రావు. వచ్చే 1,000-2,000 రూపాయలు బతకడానికి సరిపోతుంది. ఇతనే చేపలు కొనుక్కోవాలి, ఇతనే అమ్ముకోవాలి. ఇంతలో మాత్రానికి పేదలు రెచ్చగొట్టి ఈ రకమైన షాపులు పెట్టించడం ఎందుకు, ఇబ్బంది చేయడం ఎందుకు? ఇది స్పష్టంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే కదా. జగన్మోహన్ రెడ్డి చేసిన మరో మోసానికి నిదర్శనంగా మనం చూపించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను తెలియజేస్తాను. చెప్పు ఇప్పుడు సార్ మాట్లాడేకి రాదు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో 1,80,000 ఇచ్చారు, మెటీరియల్ ఇచ్చారు. దాంట్లో 70% సబ్సిడీ పోయింది సార్. ఇంకా 1,20,000 అప్పట్లే ఉంది. దానికి మళ్ళీ ఒక 20,000 ఏం చెప్పారు అప్పుడు? ఈ చేపలు ఈ షాప్ పెట్టుకుంటే నీకేం మంచి అంటే సప్లై చేస్తాము, మాదే అమ్మల్లా అని చెప్పారు సార్. అప్పుడు ఇంకా బయట అమ్మేకి లేదని మేము తీసుకున్నాం సార్. అంటే వాళ్ళు ఈ సరుకు పంపిస్తాం, మేమే ఇస్తాము, మీరు ఎక్కడ తీసుకునే పని లేదు, గవర్నమెంట్ సప్లై చేస్తుందని ఇచ్చారు సార్. మీరు ఎక్కడ బయట కొనాల్సిన పని లేదు, అమ్మేకి కూడా లేదు. మళ్ళీ బయట సరుకు తెచ్చి కూడా అమ్ముకునేకి లేదు. మీరు యాడంటాడే గవర్నమెంట్ రూల్ ఇది అంటే తీసుకున్నాం సార్. ఇచ్చినారు, ఇంకా తీసుకున్నాం సార్. అది కట్టలేకపోతున్నాం. తర్వాత ఏమైంది? ఎన్ని రోజులు నడిచింది అలాగా? ఒక 6 నెలలు నడిచింది సార్. గవర్నమెంట్ పోయింది. చేపలు రాలేదు, ఏం రాలేదు. అవన్నీ సామాన్లు వేస్ట్ పోయినాయి. అది 1-2 డబల్ వేసారు సార్ రేటు. 16,000కి 30,000 అట్లా ఎక్కువైపోయాయి. రేట్లు కూడా ఉన్నాయి సార్. సామాన్లు కూడా అప్పుడు ప్రభుత్వం సప్లై చేసింది లేదు సార్, మధ్యలో వీళ్ళు ఇచ్చినారు. వాళ్ళు ఫిషరీ డిపార్ట్మెంట్ అవన్నీ రేట్లు వేసారు సార్. మనకి తెలుసు దాని రేట్లు. డబ్బులు వాళ్ళే తీసుకున్నారు బ్యాంకులో నుంచి. కటింగ్ మాకేం సైన్ చేయాలా వాళ్ళు తీసుకున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన మోసానికి క్షమాపణ చెప్పాలి కదా వీళ్ళకందరికీ. జగన్మోహన్ రెడ్డి రోజు ప్రెస్ మీట్ పెడతాడు. రోజు ప్రెస్ మీట్ పెడతాడా? కనీసం ఒక్కరోజైనా సరే రంగన్నకు క్షమాపణ చెప్పాలి కదా. రంగన్న లాంటి మనుషులకి మేము అన్యాయం చేసాం, రోడ్ల మీద వదిలేసాం, వాళ్ళ కడుపు కొట్టాం, ఈరోజు బతకలేకున్నారు అని క్షమాపణ చెప్పాలి కదా. చెప్పాలన్నా అవుతా పెద్ద చెప్పాలి సార్. మరి రోడ్ల మీద వస్తే ఇప్పుడు మెయిన్ చూడు, నేను ఎమ్మెల్యే అయినా వచ్చి ఏమైంది రంగన్న, ఏమి కష్టంలో ఉన్నావు అడుగుతున్నాను లేదా? జగన్మోహన్ రెడ్డి ఎవరో అడిగినాడా? ఎక్కడికన్నా పోయినాడా? రంగన్న లాంటి వాళ్ళు రాష్ట్రం అంతా ఉన్నారు, పట్టించుకున్నాడా? ఇంతకంటే అన్యాయం ఏముంది?
మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకులంతా రోడ్ల మీదకి వచ్చి కూటమి ప్రభుత్వం దగ, కూటమి ప్రభుత్వం మోసం, కూటమి ప్రభుత్వం అది ఇది అంటారు. మీరు మోసం చేశారా, మేము మోసం చేశామా? అన్యాయం. నేను సార్ రంగయ్య ధైర్యంగా ఉండు, ఏమీ కాదు. సరే. ఏదైనా కష్టం నష్టం ఉంటే నేను అప్పుడప్పుడు వస్తాను. సరే. వచ్చినప్పుడు చూసి పట్టించుకుంటాం, ఏదో రకంగా సమస్యను తీరుస్తాం. సరేనా? ధైర్యం. ये गवर्नमेंट स्टॉल है ना फिश आंध्रा बोले तो हाँ सर आप कहाँ से आता है ये पूरा? पूरा नहीं सर वाइट है तो वाइट है बोलो जरा ए साफ करो. ये कौन से ये जिलेबी सर जलेबी जलेबी ऐसा नहीं दिख रहा है यहाँ पर. ऐसा छोटा सा नदी ये कॉम्प्लेक्स रवा में कितने दिन का होता है वो कल पकड़ के ये मुझा लगता है पंकज बोल पंकज अच्छा कितने की? 40 की 30-40 के जी. रेट फिक्स होता है नहीं गवर्नमेंट? सर गवर्नमेंट और जगन गवर्नमेंट ने फिक्स रखा था बाद में क्या हुआ? बाद में वो नहीं देता सर हमें अभी गवर्नमेंट से कोई सपोर्ट नहीं है. नहीं अभी वो लोन भी वैसा चल रहा आपका लोन तो दिए ना ये 1,80,000 दिया था वो 17,000 गवर्नमेंट कट करे 120 बन जाएगा कैसे बनते? सच जरा जरा बन 2 साल और बने नहीं नोटिस भी आया व्यापार भी कम नहीं